హలో గాయ్స్, ఈరోజు వీడియోలో ఎగ్ కీమా ఎలా చేయాలో చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాహిరా క్రియేషన్స్. సో ముందుగా ఎగ్ కీమా కోసం ఒక 2 మీడియం సైజ్ టమాటో, అలాగే 2 లార్జ్ ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి ఒక 2-3 అయితే సరిపోతుంది అనమాట. ఇది నేను 4 ఎగ్స్తో చేస్తున్నాను. సో వాటి క్వాంటిటీ అయితే నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి ఇందులో. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి కొంచెం సేపు మగ్గాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కాసేపు మగ్గితే సరిపోతుంది. సో ఇలా కాసేపు మగ్గాయి కదా, సో మనకు ఆనియన్స్ కొంచెం మగ్గడం తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను నేను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను అంటే యాలకులు, దాల్చిన చెక్క వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేయలేదు. ఇందులో కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటుంది అనేసి నేను యాడ్ చేయలేదు. సో ఇలా కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక అందులోకి కొంచెం గరం మసాలా, అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2